అన్న నమస్తే. నమస్తే. ఈ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అసలు మీరు ఏ ఉద్దేశంతో బరిలో దిగినారు? నా పేరు బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్. ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నాను. ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయడానికి గల కారణం 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఎమ్మెల్సీ ఎన్నికగా ఉంటుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేయాలనే అవగాహనే ఈ బడుగు బలైన వర్గాలకు లేదు. ఓకే, కాబట్టి మా నాయకుడు గౌరవ విశారదన్ మహారాజ్ ఇందులో పోటీ చేయకపోతే ప్రతిదీ కూడా అగ్రకులాల వశం అవుతుంది కదా. అవును. కాబట్టి మేము ఎంచుకున్నదే రాజ్యాంగ మార్గం. ఈ వర్గాల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీ పెట్టించకపోతే ఎట్లాగో అగ్రకులాలు వాళ్ళే పోటీలో ఉంటారు. మా వర్గాల నుంచి బడుగు బలైన వర్గాల 93% ప్రజల తరపున నన్నుగా బరిలో దించిండు. ఒక సామాజిక న్యాయ సూత్రం కోసం ఈ ఎమ్మెల్సీలో మేము పోటీలో దిగినాం. ఓకే, మీ పార్టీ మేనిఫెస్టో ఏమి పెట్టినారు? మా పార్టీ ధర్మ సమాజ్ పార్టీ అనేది ఇది భారత రాజ్యాంగ ధర్మ సూత్రాన్ని టేకప్ చేసింది. మా మేనిఫెస్టో, మా పార్టీ మేనిఫెస్టో భారత రాజ్యాంగమే మేనిఫెస్టో. ఓకే, ఎందుకు చెప్తున్నాం ఇంత ధైర్యంగా అంటే ఇంతవరకు భారత రాజ్యాంగాన్ని, అందులో ఉన్న అధికరణాలని, భారత రాజ్యాంగం యొక్క ఆత్మ అదే అధిశాసనం అనే విషయాన్ని ఈ అగ్రకులాల నాయకత్వం ఒప్పుకోదు. కాబట్టి అది సంపూర్ణంగా అమలైన నాడు ఈ భారతదేశంలో ఎలాంటి తారతమ్యాలు, పేదరికం ఉండదు. కాబట్టి తప్పకుండా తెలంగాణ గడ్డ మీద నుంచి భారతదేశాన్ని బాగు చేసుకునే బాధ్యతగా మా పార్టీ పనిచేస్తుంది. మా పార్టీ మేనిఫెస్టోనే భారత రాజ్యాంగం. ఓకే, ఈ ప్రధాన పార్టీలు ఇన్ని ఉన్న దీంట్లో మీకు సాధ్యం అవుతుందా? చూడండి, సాధ్యాసాధ్యాలు అనేది సాధనను బట్టి ఉంటుంది. ఓకే, ఇది అందరికీ తెలియదు. వాస్తవానికి ఉత్తుత్తగానే రాజకీయాలు వాళ్ళ వశీకరణ చేసుకున్నామన్నట్టుగా, ఇది వాళ్ళకే సాధ్యమవుతుంది అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకటే మాట అండి, నువ్వు పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా నీ ప్రజల్ని చైతన్యం చేసుకుంటూ పోయి గొప్పగా వాళ్ళని ఆర్గనైజ్ చేసుకొని ఏ ఆశయాలైతే లేకుండా ఉన్నారో ఆ ఆశయాన్ని, ఆ సిద్ధాంతాన్ని నీ ప్రజలకు నేర్పించినప్పుడు అది అల్టిమేట్గా విజయమై కూర్చుంటది. ఆ రకంగా మనకు మహనీయులు ఉన్నారు. అశోక చక్రవర్తి బుద్ధుడు కానించి మొదలుకుంటే అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, చివరికి రాజకీయ యుద్ధ వీరుడు మాన్యవర్ కాన్షీరామ్ గారు కూడా ఒక పక్క రాష్ట్రంలో రాజ్యాన్ని తెచ్చి చూపించిండు. కాబట్టి తెలంగాణ గడ్డ మీద ఆ మహనీయుల ఆశయాన్ని పట్టుకొని పోతున్న గౌరవ డాక్టర్ విశారద్ సార్ నాయకత్వంలో ఇప్పుడిప్పుడే రాజకీయంగా మేము బాగా బలపడుతున్నాం. ఇది సాధ్యమయ్యే ప్రోగ్రాం, తప్పకుండా సాధించుకుంటాం. ఓకే, ఈ ఎలక్షన్లకు ప్రభుత్వాన్ని కూల్చేది లేదు, మార్చేది లేదు. అలాంటిది పట్టభద్రులైన విద్యావంతులకి మీరు చెప్పబోయేది ఏంటి? మంచి మాట అడిగారండి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికతోటి ప్రభుత్వాన్ని కూల్చేది లేదు, ప్రభుత్వంలో పెద్దగా పెనుమార్పులు తెచ్చేది లేదు, అది వాస్తవమే. కానీ ఆ ప్రభుత్వం ద్వారా శాసన మండలిలో నుంచి ఏ ఏ విభాగాలకు ఏమేమి దక్కాలో మరి ఆ వర్గాల వాళ్ళే అందులో ఉంటే ఈ వర్గాల వాళ్ళకి ఏం దక్కదు. కాబట్టి కూల్చకపోయినా, మార్పు పెద్దగా జరగకపోయినా అసలు అందులో శాసన మండలిలో ఈ వర్గాల వాళ్ళు ఉండాలి. కాబట్టే మా నాయకుడు నన్ను పోటీలో పెట్టించిండు. మరి ఒక దగ్గరికి పోయిన తర్వాతనే అసలు ఆ బ్యూరోక్రసీ, ఆ రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ ఏ విధంగా పనిచేస్తున్నాయో ఈ వర్గాల వాళ్ళకు నేర్పనప్పుడు ఆ వర్గాల వాళ్ళ చేతిలో ఉండిపోతాయి. కాబట్టి సంపూర్ణమైన న్యాయం జరగదు. ఈ వర్గాల వాళ్ళు అందులోకి చేరితేనే మా ప్రజలకు, మా వర్గాల వాళ్ళకు న్యాయం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ దిశగా మేము ఈ పోటీలో ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోయినా ఆయన ఈ రేంజ్లో ఏంటి ప్రచారం చేస్తున్నాడు. ఆయనకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? తీన్మార్ మల్లన్నే అనే తోడు ఆ తీన్మార్ అనే పదాన్ని బంద్ చేసి బేవకూఫ్గా మారిపోయి అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టుకుందో ఎవరికీ తెలియదు. పెట్టుకుందా ఉన్నటువంటి రెడ్డిలందరినీ కాళ్ళ ఏళ్ళ వడిగి మొక్కి రోజు వాళ్ళ ప్రదర్శనలు చేసి టికెట్ బతిలాడి తెచ్చుకుండా తెలియదు. కంప్లీట్ గా వీడు బ్రోకరు, బ్రోకరు బ్రోకరు బ్రోకరు. క్యూ న్యూస్ క్వశ్చనింగ్, నేను ప్రశ్నిస్తా, ప్రజల పక్షం ఉంటా అని చెప్పి గతంలో పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా ఉన్నాడు. కాబట్టి ఆ ఇండిపెండెంట్ గా ఉండి క్యూ న్యూస్ అనే డబ్బా కొట్టుని పెట్టుకొని దాంతో దంద చేసి బాగా దండుకున్నాడు డబ్బులు.
వేల కోట్లు అంట. ఇప్పుడు లోకమంతా మాట్లాడుకుంటుంది, వేల కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి వాడికొకటి కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి. ఇప్పుడు ఆ కేర్ ఆఫ్ అడ్రస్ కోసమే కాంగ్రెస్ లోకి చేరి ఎమ్మెల్సీ అనే దాంట్లోకి వచ్చి వాడి సొంత డబ్బుని ఇప్పుడు కింద మాట్లాడుకుంటున్నారు. మా ప్రచారంలో తిరుగుతున్నప్పుడు వీడు ప్రజల పక్షమై నిలబడతా, ప్రజల గొంతుగా ఉంటా, నాకు అత్యంత పేదరికాన్ని, నాకు అంగీ లాగుంటే చాలు, నేను చనిపోయేటప్పుడు అవే కప్పండి నా మీద అని కలరింగ్ ఇచ్చి దళిత బహుజన మేధావి వర్గాన్ని ఆకర్షించి యూట్యూబ్ ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేయించుకొని వచ్చినటువంటి డబ్బు కాకుండా మాట వరుసకు పొద్దునట్టు పగటి వేషకాడు, పొద్దునట్టు ఒక వేషం, మధ్యాహ్నం ఇంకో వేషం, రాత్రి ఇంకో వేషం, వీటిది 3 వేషాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రజాస్వామ్యంలో ప్రమాదకారి గురించి మనం చెప్పకపోతే సర్వనాశనం అయిపోతుంది వ్యవస్థ. 3 పూటల 3 వేషాలు వేసుకొని తిరుగుతున్నాడు వీడు. మొదటి వేషం ఏంది? పొద్దున్నే ప్రజలారా అని పేపర్ తీయడం. ఏందిరా నువ్వు చదివే పేపర్లో ఉన్న ఆత్మ చెప్తావరా బాబు నువ్వు ఎప్పుడన్నా? ఆ పేపర్లో రాయబడ్డ ఆర్టికల్స్ కావచ్చు, వివరాలు కావచ్చు, చెప్పడం వచ్చా నీకు? చెప్పవు. దాన్ని అడ్డం పెట్టి వాని తిట్టి వీని తిట్టి నీ లొడలొడలుగా వాగే ఒక నోరేసుకొని వెదవలాగా మాట్లాడుతూ పేపర్ బంద్ చేసుకుంటావు. మధ్యాహ్నం ఎడిపోతావురా నువ్వు? ఏ అయితే నిన్న రాత్రే నీకు అన్ని సెటిల్మెంట్ల కోసం వచ్చినాయో ఆ మధ్యాహ్నం టీంని అలర్ట్ చేసి అక్కడ వెళ్ళిపోయి దందా చేసుకుంటావు. రాత్రి ఎడిపోతావురా బేవకూఫ్ నువ్వు? ఎవ్వరు అడగలేకనా పండబెట్టి తొక్కిపిస్తాం బిడ్డ నాటకాలు చేస్తే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేవాడు ఏ ఒక్కరిని క్షమించాం. నీతి నిజాయితీగా పోయే వాళ్ళ ముందు నువ్వు నిలబడలేవా? ఓడిపోయినావు బాడకం. నువ్వు ఓడిపోయినోనివి మూసుకొని ఇంట్లో కూర్చోవు. సాయంత్రం ఎడిపోతావురా నువ్వు? ఈ 2 పనులు చేసి రాత్రిపూట వేసాం దావతులు, బిర్యానీలు, బీర్లు తాగి జల్సాలు చేసి ఫోన్లు చేసి బెదిరించడం. చూడండి యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్కరిని బెదిరించినట్టు ఎట్లా వస్తున్నాయో. కాబట్టి ఈ పగటేసేగాన్ని, ఈ మోసం చేసే గారడి నేర్చుకొని తిరుగుతున్న వాడిని అడ్రస్ కోసం వచ్చిండు. ఇట్లా దందా చేసి సంపాదించుకునే డబ్బులతోటి ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నాడు కదా, 25 నుంచి 15 లక్షలు పంపించిండట 34 నియోజకవర్గాలకి. ఈయన దగ్గర ఇన్ని డబ్బులు ఎందుకు ఉన్నాయి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు చూడండి, ఆ రెడ్డి కోమటిరెడ్డి పక్కన కూర్చొని 1.5 కోటి, ఆయన కాలు గోటికి సమానం కాదు అది, 1.5 కోటి రాసిస్తున్నా అంటే వీడేంద్ర వచ్చి మాకు రాసిచ్చుడు, వీని బతుకు టికెట్ ఎందుకు ఇచ్చారో మాకు అర్థమైతే లేదు. వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ బాగా వెయిట్ తక్కువ ఉందని కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి దగ్గర వెయిట్ తక్కువ ఉందని పొంగులేటి వచ్చిండు ఒక ఆయన, కొత్త ఆయన. బీజేపీ వదిలిపెట్టి ఈ లోపాయికారి ఇదంతా. రేపు కాంగ్రెస్ లో ఉంటారో బీజేపీకి పోతారో, ఎవడెక్కడ పోతాడో, సీఎం ను కూడా మారుస్తారట. మార్చేదానికి ఈ దళారిని వాడుకుంటారట. రేపు పొంగులేటి దగ్గరికి పోయి అక్కడ అదేదో కలరింగ్ ఇచ్చి రేణుకా చౌదరి దగ్గర ఏదో తిన్నట్టు చేసి, రేణుకా చౌదరి గారు ఎన్నడన్నా ఆమె ఇంట్లో కూర్చోబెట్టుకొని తినిపించుకుంటారా అండి? ఆమె వర్గ స్వభావం, ఆమె కమ్యూనిటీ ఏంది? నీకంటే 1 కోట్ల రేట్ల పైన ఉందిరా నాయన. నిన్ను ఏదో ఏం మొక్కినవో, దండ పెట్టినవో, దశకం పెట్టినవో, కాలు నాకినవో, ఏం చేసినవో, ఎట్లా మొత్తుకున్నావో తెలియదు, కానీ నువ్వు తిన్నట్టుగా ఒక ఫోటో వచ్చింది. అన్ని చోట్ల కూడా చేస్తున్నాయి ఆర్టిఫిషియల్ డ్రామాలు వీడివి. కాబట్టి ఇది పెద్ద ప్రమాదకారి. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మా దగ్గర జొరబడవరా నాయన నువ్వు. డిఎస్పి ఉద్యమం అనే ఒక పవిత్రమైన ఉద్యమంలో జొరబడి మా మాటలు, మా విధానాన్ని, మా ప్రాక్టీస్ అంతా దోసుకొని ఆ డబ్బా టీవీ తోటి మాట్లాడుకొని సొమ్ము చేసుకున్న పెద్ద దళారివి నువ్వు. మేమురా జ్ఞానాన్ని జ్ఞానంగా ప్రదర్శిస్తూ, సత్యాన్ని సత్యంగా తీసుకుపోతూ, గొప్ప విలువలతోటి ఈరోజు మేము పోటీ చేస్తుంటే, ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి మేము పోటీ చేస్తుంటే మాకు నువ్వు ప్రత్యర్థివా? ఈడియట్, అసలు కానే కాదు. నువ్వెక్కడ బిడ్డ, నువ్వు ఓడిపోబోతున్నావు, నీ జీవితం ఏమవుతుందో నీకే తెలియదు. అంటే సొంత డబ్బు ఉందనే బల్పుతోటే ప్రజలందరూ ఆలోచించాలి. మేధావులు, విద్యావంతులంతా కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవాలి. ఇంతవరకు ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి ప్రచారానికి రాలేదు, ఏ ఒక్కరు రాలేదు. నువ్వు ఇండిపెండెంట్ గా చేస్తున్నావు అంటే నీ డబ్బు ఎక్కడిది? నీవు ఉన్న 1.5 కోటి రాసిచ్చినావు, అంగిలాల సిద్ధాంతం వంటివి. నీ దగ్గర డబ్బే లేదన్నప్పుడు ఇప్పుడు ఎవడు సహకరిస్తుంది నీకు? అంటే ఇంకా నీ కాడ 1000 కోట్లు ఉన్నాయి. నువ్వు దొరికిపోయిన పెద్ద దొంగవి. ప్రపంచంలోనే ఇన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి దొరికిపోయిన దొంగ ఎవడన్నా ఉన్నాడు, వెధవ లుచ్చాగాడంటే వీడొక్కడే. కాబట్టి వీడు రేపు ఓడిపోతున్నాడు. నీ సొంత డబ్బు పనిచేయదు. నీ కాంగ్రెస్ ఆ రెడ్డి నాయకత్వం 1 రూపాయి పెట్టట్లేదు దీనికి. ఉన్నాయన్నీ అయిపోయినాయని ఉరిపోసుకొని వస్తాడేమో రేపు ఎన్నికల తర్వాత. ఎమ్మడే చివరి ఆప్షన్ ఏందో తెలుసా అతనికి? మొన్న అన్నాడు, శ్మశానానికి పోవాలన్నా నన్ను గెలిపిస్తారా? నువ్వు శ్మశానానికి పోయి బోందలవాడు, పెట్రోల్ పోసుకొని తలగవడి సావు, ప్రజలారా తప్పు చేసినని ఊరేసుకొని సావు. ఎవరికి రా నీ మీద? ఏం చేసినావని? ఎవరి కోసం? ఒక మహిళ నీ యూట్యూబ్ ఛానల్కి వస్తే బ్లాక్ మెయిలింగ్ చేసి దందా చేయలేరా? తెలియదా మాకు?
బిడ్డ ఒక్కొక్కటి బయటకు తీస్తావు. నేను చెప్తున్నా, మొదటి నుంచి సామాజిక ఉద్యమ కార్యకర్తగా పనిచేస్తున్నా. నగరాలు చేస్తే నడువులు మళ్ళొకసారి ఇరుగుతాయి. నేను మామూలుగా దాన్నారు అక్కడిక్కడ పట్టుకొని కాలు కింద కాలు పెట్టి చీరుతారు ఇట్లా. ఏం ఎవరికి చేస్తున్నావు ఇక్కడ కథలు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం మాకు సంబంధం లేదండి. లిటరల్ గా వాడు దొంగ కాబట్టి సొంత డబ్బు పెట్టుకొని ప్రచారం చేస్తుండు. మాకు ఈ ప్రచారం హోరు ఇదంతా మాకు అవసరం లేదు. డబ్బులు పెద్ద పెద్ద మూట అవసరం లేదు. మాకు ప్రజలు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. నీతి నిజాయితీ కోసం ఎవరు బయలుదేరి అన్నప్పుడు ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేస్తున్నది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిగల దుర్గా ప్రసాద్కే పూర్తి మద్దతు, మొదటి ప్రయారిటీ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, టీవీ పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ చేస్తుండ అనే దాన్ని, ఆ బ్లాక్ మెయిలింగ్ చేస్తాడనే ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వం ఆయనకు టికెట్ ఇచ్చిందంటారా మీరు? ఎస్, మరొక మంచి ప్రశ్న, ఇంటెలెక్చువల్ క్వశ్చన్ ఇది. భయపడ్డా? అసలు కాంగ్రెస్ పార్టీ కూడా భయపడ్డదా? భయపెడతారండి, ఇడు అందరినీ భయపెడతాడు. మోడీ అమిత్ షా కాడికి పోయే మోకరిల్లి వాళ్ళ దాంట్లోనే కుంపటి పెట్టి అక్కడ రెడ్డి నాయకత్వాన్ని కూడా దించి ఈ మున్నూరు కాపు వ్యవస్థను కూడా పైకి తీసుకొస్తాడు. బండి సంజయ్ని, ఆ తర్వాత గుండు అరవింద్ని, వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళ వర్గాన్ని ఎక్కడ వీడు లేపుతాడు అని చెప్పి గమనించిన రెడ్డోళ్ళు అక్కడి నుంచి తంతే మళ్ళొచ్చి బజార్లో పడ్డాడు. వీడు మధ్యలో ఒక మాట చెప్పిండు, జైలుకు పోయిండు. పెద్ద మునగాడు, పెద్ద ఉద్యమాలు చేసి జైలుకు పోయిండు. దొంగగా జైలుకు పంపితే వాడు జైలుకి వెళ్ళి బయటకు వెళ్ళి చెంచలగూడ నుంచి అదేదో కాండు వేసుకొని పెద్ద ఓపెన్ జీప్ పెట్టుకొని, ప్రజలారా నేను మన కేసీఆర్ మీద యుద్ధం చేస్తే నిరంతరం నిద్రలు లేని రాత్రులు కలిసి నేను దొంగతనం చేస్తుంటే పట్టుకొచ్చి అల్ల పెట్టిర్రు నన్ను. అసలు విషయం చెప్పలేడు, నువ్వు చేసిన తప్పులకు అల్ల పెట్టిరు. అల్లకెళ్ళిగా నేను ఎవ్వంతాడా ఉండా, ఆ దొరొద్దు ఈ దొరొద్దు, అందరూ లంగలు లఫంగులు అని చెప్పి నేను తెలంగాణ నిర్మాణ పార్టీ పెడుతున్నా, ఇక రాండి నిర్మిస్తా అని మళ్ళొకసారి మోసం అనే కలరింగ్ ఇస్తే బోసిడిగా తన్నుడు అంతే ఎవడు దిక్కులేడు. మళ్ళీ ఎప్పుడు స్పేస్ వచ్చింది అసలు వీడికి? అసలు సమాజంలో స్పేసే లేదు. ఎప్పుడు వచ్చింది? కొంచెం అసెంబ్లీ సమయంలో, ఎన్నికల సమయంలో స్పేస్ వస్తే గౌరవ బీసీ సోదరులని, జర్నలిస్టులని అందరినీ కలుపుకొని తాజకృష్ణాలో మీటింగ్ పెట్టుకుంటే దానికి వామ్మో తాజకృష్ణ దాకా పోయినాం మేము పెద్దోళ్ళం, ఇక అందరి మీద యుద్ధం చేసి మళ్ళీగా నీది ఒక్కసారి నమ్ముదాం అని అక్కడ గ్యాదర్ చేస్తే ఆ గ్యాదరింగ్ లో సీఎం అభ్యర్థి లాగా వీడు పేడ్ ఆర్టిస్టులు ఉంటారండి, చుట్టూ సపోర్ట్లు పడుచుకుంటే సీఎం సీఎం అనిపించేటోళ్ళు ఉంటారు. ఈయన ఎమ్మటి తాగబెట్టి తినబెట్టి వానికి ఏం బుర్ర పని చేయదు, ఎమ్మటి తిరిగేటోళ్ళు పెద్దోళ్ళకు. అందరిని అంటలేను నేను, అలా కొంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటది కదా, వాళ్ళతో సపోర్ట్లు కొట్టించుకొని సీఎం సీఎం అని సరే అలా పెద్ద పెద్ద మేధావులు, పాపం ఇంటెలెక్చువల్స్, తెలంగాణ ఉద్యమ నాయకులు ఉండి దీన్ని నమ్మొచ్చు అనుకుంటే అదే రాత్రి అయిపోయి తెల్లారి కార్యాచరణ కూర్చుందాం 5 లక్షల మంది సభ నడీడు. ఏమన్నాడు అనుకున్నావు? 5 లక్షల మంది మనమే పెట్టుకుందాం, నేను ఆ ఏర్పాట్లు చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి, పెరేడ్ గ్రౌండ్ గర్జించుదాం అన్నాడు. అదే రాత్రి ఢిల్లీ పోయిండట. ఢిల్లీ పోయి అందులో పెద్దలు, ఒక పేరు చెప్పొద్దు, చాలా ఇంటెలెక్చువల్ ఆయన, ఇప్పుడు ఆల్రెడీ టీవీలో మాట్లాడుతున్నాడు. ఆయన ఫోన్ చేసి ఆయన చైర్మన్ అన్నారు అతన్ని. మరి నన్ను చైర్మన్ అంటే మళ్ళా ఎటు పోయినావు, మాయమైనావు, రాత్రి నుంచి కనబడతలేవు, మరి రేపటి నుంచి కార్యాచరణ టైం దగ్గర పడుతుంది రా అని పిలిస్తే స్విచ్ ఆఫ్. దేనికి పోయిండు ఈ గాడిద కొడుకు? దేనికి పోయినాడికి? కాంగ్రెస్ తో ఆలోచిపడి ఏదో ఒక టికెట్ తెచ్చుకొని ఆయన స్క్లోరింగ్లుగా ఓ మల్లన్నకు ఎంపీ పదవి, ఎమ్మెల్యే టికెట్, ఈ టికెట్లు వస్తున్నాయి, సిద్ధం అంటే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటాడు. వీడు గ్రౌండ్ సిద్ధం చేసుకోవడానికి కూడా 1000 కోట్లు ఖర్చు పెడతాడండి. 7200 అని పెద్ద మూమెంట్ ఇది. అంటే 7200 అనేది ఏందో తెలుసా? వాడి బొంద చదువుకుంటాను 7200 పెట్టుకోండు. మరి పెట్టినావు, దాన్ని ఇనాగ్రేట్ చేసినావు, ఏదిరా అది ఏదిరా నీ మాట? కాబట్టి ఇక్కడ ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎందుకు ఇంత విషయాలు చెప్పాల్సి వస్తుందంటే, వీడిది 3 రోజులు కూర్చొని ఉన్న అన్ని గంటలు ప్రతి క్షణం మాట్లాడినా వీంది ఒడవదండి. ఇలాంటోడు కాంగ్రెస్ పార్టీలో కూడా మోసం చేస్తాడని అందరు కలిసి ఓడగొట్టబోతున్నారు. బ్లాక్ మెయిల్ భయానికి ఈ తీన్మార్ మల్లన్నని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అది 100% వాస్తవం. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కోరుకున్న వాళ్ళ మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళ మాట నోట్లకి నుంచి వచ్చే మాట దాటకుండా పనిచేసేటోనికే ఇస్తారు. వీడు ఎన్నెన్ని పాత్రలతో వచ్చిండో కాంగ్రెస్ నాయకులకు తెలియదా అండి? అంత పెద్ద మేధావి కేసీఆర్ నే బోర్ల పడేసి రాజ్యంలోకి వచ్చిన రెడ్డి రాజ్యం కదా, నిన్ను ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? 100% ఓడగొడుతున్నారు. వాళ్ళు ఓడగొడతారని బడుగు బలైన వర్గాల ప్రజలు, విద్యావంతులు, అప్పుడు నాకు 1,00,000 పైచీలకు ఓట్లు వేసిరు కదా, వీళ్ళని ఎట్లనన్నా మ్యానిపులేట్ చేసుకుంటా అని ఆలోచిస్తుండు. కానీ ఆల్రెడీ వీళ్ళందరూ ఇప్పుడు నోట్లో ఉంచుతున్నారు.
ఇక వీడిని దొరికితే పెట్రోల్ పోసి తలగబెట్టాడు అన్నట్టుగానే అంటారు. వీడియోలు చూద్దాం నేను అంటలేను ఇవన్నీ. ఓకే. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ సమాజంలో నుంచి సోషల్ మీడియా సోకాల్డ్ మేధావులు అందరూ మాట్లాడుతున్న మాటలే. కాబట్టి ఇతన్ని కాంగ్రెస్ పార్టీ 100% సొంత పార్టీ ఓడగొడుతుంది. ఓకే. ఈ తీన్మార్ మల్లన్న మీద మీరు ఈ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు కదా, ఆయనకు మీకు ఏమైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? సత్యం పైన ఒక అబద్ధికుడు నాదే సత్యం అని పోటీ పడి సమాజాన్ని మోసం చేస్తున్న చూసినావా, చెప్పు తీసుకొని కూడా అనొచ్చు. నేను ఎందుకు పర్సనల్ గడిచి కాదు, నాకు నేను ఈ ఉద్యమంలో 14 సంవత్సరాల కార్యకర్తని. వాడు ఎట్లొచ్చిండు, ఎందుకు వచ్చిండు, మా మిషనరీ వర్క్ ఎట్లా నాశనం చేయాలనుకుండు, మా దాంట్లో పుల్లలు పెట్టి ఎవరోని డిస్టర్బ్ చేయాలనుకుంటే వాడి ప్రోగ్రామ్ సక్సెస్ కాలే. వీరి వెనక చాలా మంది ఉన్నారు, సందర్భాన్ని బట్టి అన్ని ఇప్పుతాం మేము. నేను మొదటి కార్యకర్తని నా ఉద్యమంలో. గౌరవ విశారన్ సార్ ఆశయం ఏంటి, ఈ దేశంలో సమాన అవకాశాలు ఉన్నటువంటి సమాజం కావాలి, ప్రతి మనిషికి ఆదరణ దక్కాలి, రాజ్యాంగ ప్రిన్సిపల్స్ మిస్ అయిపోయినాయి, దీన్ని కాపాడి మళ్ళీ అందరికి సమాజానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని ఒక గొప్ప ఆశయంతో MA LLB PhD చేసిన సోషాలజిస్టు సమాజ మార్పు కోసం పనిచేస్తుంటే అందులోకి వచ్చి మా వర్గాలలో మళ్ళీ బురద జల్లి బుర్రలు పాడు చేసి నువ్వు నాశనం పట్టిస్తే ఊకుంటావా? నాకు పర్సనల్ ఏంది అసలు చేస్తున్న ఈ సామాజిక వర్గాన్ని నాశనం చేసినట్టు మీ పార్టీలో ఏమైనా పనిచేసిన ఇది ఉందా? ఎస్, అతను గుంట నక్క. 100 నక్కలు కలిస్తే పెద్ద గుంట నక్క ఈ మలిగాడు. ఎట్లొచ్చిండు అసలు మాకు పరిచయం ఏంటి అని అంటే, సమాజంలో ఎవరెవరు ఇంటెలెక్చువల్స్, ఎవరు మేధావులు, ఈ మేధోవర్గమైనటువంటి బ్రాహ్మణీయ మేధోవర్గమైనటువంటి ఈ వర్గాలని ఢీకొట్టగలిగే అనగారిన కులాల నుంచి ఎవరన్నా వస్తుండ్రా అని ఎదురు చూసుకుంటే తిరిగేటోడు అప్పట్లేడు. తిరిగితే విశారదన్ గారు దొరికిండు. విశారదన్ సార్ అల్టిమేట్ తాత్వికుడు, యాజ్ ఎ ఫిలాసఫర్ గౌరవించబడే మనిషి. అయినా ఏ వర్గాన్ని కించపరచడు, ఈ వర్గాల స్థితి ఏందని మాట్లాడతాడు. అట్లా మాట్లాడుతుంటే అబ్బా నాకు దొరికిందిరా ఆయుధం, ఈయనతో మెల్లగా స్నేహం చేయాలని చెప్పి ఫస్ట్ పాదయాత్ర 5000 కిలోమీటర్లో ఎంటర్ అయ్యి మెల్లమెల్లగా మీరు వీడియోలు చూడొచ్చు, మస్తున్నాయి వీడియోలు. ప్రతి దగ్గర ప్రెస్ మీట్ లో మాట్లాడిండు, సంఘీభావం మాట్లాడిండు. ముగింపు సభ 1,00,000 మందితో జరిగినటువంటి వరంగల్ సభ 5000 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు సభలో నేను సామాన్య కార్యకర్తగా పనిచేస్తా, డాక్టర్ విశారదన్ సార్ అనేట ఆయన పెద్ద మేధావి, మన వర్గాలకు దొరికిన ఒక గొప్ప వ్యక్తి అని దండం పెట్టిండు వీడు. ఆయన స్టేట్మెంట్ తిరిగి ఎవరి మీదరా నీ దాడి, ఎవరిని విచ్ఛిన్నం చేయడానికి వచ్చినావు, నువ్వు విచ్ఛిన్నం చేసే కార్యక్రమాన్ని మేము పసిగట్టినాం కాబట్టి నీ ఎంట పడడం కాదు, నువ్వేం చేయాలని మళ్ళా ఎత్తులేస్తే క్షణంలో తిప్పికొట్టే సైన్యం ఉందిరా నాయన, జాగ్రత్త. కాబట్టి పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు మాకు, అసలు నాతో మాట్లాడే తాగతే లేదు వాడికి. ఈ రకంగా ఉంది ఆయన పరిస్థితి. ఇప్పుడు విశారదన్ గారు 5000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు మీతో పాటు కలిసి వచ్చిన తీన్మార్ మల్లన్న మీ ఎమ్మటి తిరిగి ఈ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనందుకు పోయిండా, లేకపోతే మీరు ఇయ్యలేదా? ఇక్కడ నేను ఒక లింక్ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా మీకు. తీన్మార్ మల్లన్న అనేటోడు వాడి సొంత లాభం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం తిరుగుతున్న ఒక గుంట నక్క ఈ రాష్ట్రం దేశం అంతా. ఆ క్రమంలో ఇక్కడ వచ్చిండు, వచ్చి పని చేస్తాడని మా నాయకుడు మేము కూడా ఆ రోజులలో ఆశపడ్డాం. మామూలుగా తను వస్తే కూడా మా కార్యకర్తలు సెల్ఫీ దిగేది, ఎవరైనా కలిసి వచ్చేటోడిని గౌరవించుకుంటాం కదా. ఆ రకంగా ఉన్నప్పుడు మెల్లమెల్లగా అది జరిగి ఇంకప్పటికి మనం రాజకీయ పార్టీ కాలే, ఉద్యమం ముగించుకున్నాం, పాదయాత్ర ముగించుకున్నాం, భవిష్యత్తు కార్యాచరణలో ఉన్నాం. భవిష్యత్తు కార్యాచరణలోనే పసిగట్టిన వీళ్ళు గుంపంతా ఇతన్ని నడిపించిన వాళ్ళు ఎవరెవరు అని తర్వాత చెప్తాం, మేము అంతా తీస్తాం, జాతకం మొత్తం ఉంది మా దగ్గర. ఆ తర్వాత ఈ భవిష్యత్తు ఉంది దీనికి, ఇక భవిష్యత్తు లేకుండా చేయడమే అనేది మమ్మల్ని పగబట్టిండి. అర్థమైందా? తయారు చేసుకొని వచ్చిండు ప్రోగ్రాం, తర్వాత మాకు భవిష్యత్తు లేకుండా చేయాలని చేస్తున్న విష ప్రయోగంలో అటర్ ఫ్లాప్ అయిండు. కాబట్టి ఆ రోజు నుంచి మాతోటి స్నేహం కట్ అయింది. పోయిన ఎమ్మెల్సీలో మేము కూడా పోటీ చేసినాం, మేము ధర్మయుద్ధం ఆ రోజు కూడా చేసినాం. ఆయన ఇంత మేము ప్రచారం లేకపోవచ్చు, మాకు నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఆశీర్వదిస్తారని పోటీ పోతే మంచి గౌరవ ఓట్లు పడ్డాయి. ఆ రోజే ఆ కలరింగ్ ఇచ్చిన మనిషి మళ్ళీ ఈ ఎమ్మెల్సీకి తీన్మార్ మల్లిగాడు అనేటోడు ఇప్పుడు ఏ విషయంతో వచ్చిండు? ఆ రోజు ఇండిపెండెంట్, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు ఇయాల ఇందిరమ్మ పేదల పార్టీ, పేదలు ఏమిచ్చింది హామీలు? ఏం హామీలండి? గెలీజ్ హామీలు అవి. అసలు మౌలిక సదుపాయాలతోటి పెద్ద మార్పు విప్లవాత్మకమైన తీసుకొచ్చే వామ్మో ఇల్లే చేస్తారని అనుకోని నువ్వు దిగిన వల్ల నీ సొంత ప్రయోజనాలకు ఎటనబో ఈ సమాజాలని, ఈ బడుగు బలహీన వర్గాల మేధావి సమాజాన్ని పాడు చేయాలనుకుంటే ఈడే కాదు ఎవడొచ్చినా వదిలిపెట్టాం. ఎందుకో ఈ దేశాన్ని కట్టిన దాంట్లో మా పాత్ర ఉంది. ఈ దేశాన్ని స్వతంత్రంగా విడుదల చేసుకొని రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి ఈ 93% ప్రజల
కష్టం ఉన్నది. ఓకే. కాబట్టి ఈ కష్టాన్ని దోసుకోవడానికి వీడెంత అండి, వీని బతికెంత, వీడెంత, ఉమ్. ఈ చాలా బుడ్డోడు, ఉమ్. మా దృష్టిలో చాలా బుడ్డోడు, ఆ. వాళ్ళకి బ్లాక్ మెయిలింగ్ పెద్దోడు కావచ్చు. ఆ, జ్ఞానాన్ని మీద దాడి చేస్తావులే, ఉమ్, నువ్వు జ్ఞానం మీద దాడి చేసే అంత మొగోడివా? ఉమ్, రా చూసుకుందాం, ఉమ్. రేపు భవిష్యత్తులో రా, ఏ విధంగా వస్తావో. ఏందా నీది పనికి మళ్ళోడివి. కాబట్టి మా దగ్గర టికెట్ ఏమి అడగలేదు, ధ్వంసం చేయాలనుకుండు కాబట్టి ఇది కాలేదు. ఎప్పటికైనా ఈ వర్గాలకు నేనే ప్రతినిధిగా ఉండాలనుకున్న ఒక పెద్ద స్వార్థపరుడు అతను. ఓకే. ఉన్న ఈ బరిలో ఈ తీన్మార్ మల్లన్న ఒక్కడేనా మీకు ప్రధాన నీకు పోటీదారి, ఇంకెవరైనా ఉన్నారా? ఇక మాకొకటే అండి, వెరీ క్లియర్ గా నేను ఆన్సర్ ఇస్తున్నా. ఉమ్. భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటోడంతా మాకు బద్ధ శత్రులే. ఓకే. ఎందుకు? అది లేకపోతే మాకు జీవితం లేదు. ఉమ్, ఇలా ఇంత స్వేచ్ఛగా ఇగో చివరి రోజు అయినటువంటి చౌటుప్పల్ కేంద్రంగా ఉన్న తంగేడి వనంలో మాట్లాడుకుంటున్నాం. ఆ ప్రాంతం కదా ఇది. అవును. మరి అందులో నేను ఒక మాట చెప్తున్నా, మాకు ఇవాళ స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా మేము అందరం కలిసి ఇంటర్వ్యూ చేస్తున్నామంటే అవును. ఇచ్చింది అంబేద్కర్ రాజ్యాంగం. అవును. ఆ రాజ్యాంగానికి అడ్డుపడుతున్న వాటి ఈ 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఈ ముగ్గురు మాకు ఒకటే. ఓకే. తీన్మార్ మల్లన్న సబ్జెక్ట్ పెద్దగా ఉంది కాబట్టి వాడు అంత చెప్పాల్సి వచ్చింది. ఓకే. వీళ్ళు కూడా అంతే ప్రమాదకారులు మా దృష్టిలో. ఓకే. ఇది మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రులైన విద్యావంతులకు మీరు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే మీ చెప్తున్నాం సందేశం. సార్, మేము ఒకటే చెప్తున్నాం సార్. ఉమ్. చివరిగా మంచి మాట అడిగారు. మీతో సహా ఉమ్. ఇప్పుడు చూస్తున్నటువంటి ఆల్ జర్నలిస్టులు, నీతి నియమంతో పనిచేసే జర్నలిస్టు ఉమ్. ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు స్ఫూర్తి బతకాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంది? స్వేచ్ఛ, సమానత్వం, సోదరాభావం, ఉమ్. ఫ్రీడము, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే విలువల అధిశాసనమైన భారత రాజ్యాంగ గ్రంథం కాబట్టి ఉమ్. దాని విలువ బ్రతకడం కోసం ఓకే. సంపన్న దేశంగా ఉమ్. ఉన్న ఈ దేశము పేద దేశంగా మారుతుంది కదా. అవును. కొన్ని వర్గాల చేతుల్లోనే పాలన ఉంది కాబట్టి ఈ వర్గాల వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళ సమస్యలు తీరుతాయి కాబట్టి ప్రతి పోటీలో ఉంటున్నాం. అందులో ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ విద్యావంతులైనటువంటి ఉద్యోగ మేధావులు, విద్యార్థి మేధావులు, నిరుద్యోగ మేధావులు, మహిళా మేధావులు 93% ఉన్నటువంటి 93% ఉన్న వర్గాల ప్రజలందరూ ప్రజాస్వామ్యం బాగుంటేనే, రాజ్యాంగం బతికుంటేనే మనకు ఆ విలువ ఉంది కాబట్టి ఆ విలువల ఆధారంగా వస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. నా పేరు బరిగెల దుర్గాప్రసాద్ మహారాజ్, ఎమ్మెల్సీ అభ్యర్థి. నా సీరియల్ నెంబర్ 11. ఈ 11 పైన అన్ని సరి చేసుకోవాలంటే విద్యావంతులు ఎటువైపు ఉన్నారు అనేది ప్రూవ్ చేసుకునే ఎన్నిక ఇది. కాబట్టి మనం ప్రూవ్ చేసుకోవడానికి మాకు మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా సీరియల్ నెంబర్ 11 పైన మీ అమూల్యమైన విలువైన ఓటును వేసి మన వర్గాల ఓట్లన్నీ ఇక్కడే వేయాలి. దొంగలకు వేయకూడదు, భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు వేయొద్దని చివరిగా రేపే జరగబోయే, రేపు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల దాకా జరిగే ఎన్నిక ఇది మన జాతులకు, మన జాతి ఉనికి, ఈ దేశ ఉనికిని కాపాడుకునే ఎన్నికలాగా భావించి మన ఓటును ఖచ్చితంగా మాకే వేయాలి. మేము ఇంత పెద్ద ప్రయోగం, గొప్ప మార్పు కోసం దిగినాం కాబట్టి విఘ్నులైన ప్రతి ఒక్కరూ నాకు మొదటి ప్రియారిటీ ఓటేసి నన్ను ఆశీర్వదించాలి, బలాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా మీ టీవీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం. మీ న్యూస్ ఛానల్ షాడో టీవీ ఆర్ మీడియా, మరి మీరు చేస్తున్న ప్రయోగం చాలా గొప్పది. నన్ను ఎక్కడో వెతుక్కొని ప్రచారంలో తిరుగుతున్న నన్ను పట్టుకొని ఏ వర్గాల కోసం వచ్చాడు అని గుర్తించినందుకు మీ ఛానల్ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ అందరినీ ఓటు నాకు వేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థిగా దుర్గాప్రసాద్ మహారాజ్ సీరియల్ నెంబర్ 11 మొత్తం మాట్లాడుకుంటుంది. 34 నియోజకవర్గాల 11 పైన. ఇదే సత్యం, ఇదే విలువది, ఇదే సమాజాన్ని మార్చేదని అనుకుంటారు. ఆ రకంగా నాకు ఓట్లు పడతాయని కూడా ఆశిస్తున్నా. అందరికీ నమస్కారం. జై భారత రాజ్యాంగం. ఓకే అన్న, మీరు ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ ప్రచారంలో తిరుక్కుంటూ కూడా మాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు, ఓటు ఎందుకు వేయాలి, ఎవరికి వేయాలి, దాని విలువేంది అని ఇన్ని విషయాలు క్లుప్తంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. ఓకే. మేధావులారా, మీరు ఆలోచించి ఓటు వేసే ముందు ఒక మన తరపు నుంచి ప్రశ్నించే వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఓటు వేయగలరని మా షాడో మీడియా తరపున మాలాంటి వాళ్ళు ఇంకా మా ఇది చేయాలని కోరుతున్నాం.